windows once you go down. You must be crazy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్యబాయ్ క్రియేషన్స్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మోజ్ గురించి. మోజ్ ఎంఎఫ్సి అంటే మోజ్ ఫర్ క్రియేటర్స్. ఇంకా అది లేదు, తీసేశారు. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. ఇంకా డబ్బులు వస్తాయని చాలామంది వీడియోలు అనేవి అప్లోడ్ చేస్తున్నారు కదా. కానీ మోజోలో మనకి రీసెంట్గా బాంబు పేల్చారు. బట్ ఎంఎఫ్సి బదులు ఎంసీఎల్ అని మోజ్ ఫర్ క్రియేటర్ లీగ్, అది మాత్రం రన్నింగ్లో ఉంది. ఒక 5000 మంది ఉంటారు అప్రాక్సిమేట్లీ. ఆ 5000 మందికి ఎంతమందికి గిఫ్ట్లు వస్తాయో, ఎంతమందికి మెన్షన్ వస్తాయో తెలియదు. బట్ నేను నా ఎక్స్పీరియన్స్ పెట్టి నేను మోజోలతో కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు నాకు వాట్సాప్లో పెట్టింది ఏంటంటే, ప్రస్తుతానికి మోజ్ ఫర్ క్రియేటర్స్ ప్రోగ్రామ్ అయితే ఆపేసాం సార్, నెక్స్ట్ ఎప్పుడు వస్తుందో మాకైతే క్లారిటీ లేదు అని చెప్పారు. ఇదైతే నిజంగా చెప్పాలంటే క్రియేటర్స్కి పెద్ద బాంబు పేల్చినట్టే. వీక్లీ మీన్స్ వచ్చేటి మ్యాక్సిమం ఇప్పుడు చాలా వరకు ఆగిపోయినాయి, ఈవెన్ నాకు కూడా ఆగిపోయినాయి. సో చూసుకోండి, ఇంక నుంచి మీరు వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఎంసీఎల్లో అప్లోడ్ చేయండి. మీకు అది అక్కడే ఉంటుంది. మోజ్ ఫర్ క్రియేటర్స్ నుంచి అయితే ₹1 రాదు. ఇంకా నిజంగా ఈ వీడియో చూస్తే మీకు ఎవరికి నాకు తెలిసి నమ్మబుద్ధి కాదు. అందుకే నేను ప్రూఫ్తో పాటు చూపిస్తున్నాను. మీరు చూడండి, మెసేజ్ని క్లియర్గా చదవండి. వాళ్ళు పెట్టిందే, నాకు మోజ్ వాళ్ళు పెట్టిందే నేను మీకు క్లియర్గా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం నాకు మీరు సపోర్ట్ చేస్తే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసినందుకు నాకు ఏదో కొంచెం బెనిఫిట్ ఉంటుంది. బట్ ప్రస్తుతానికైతే ఎంఎఫ్సి రన్ అవ్వట్లేదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది క్రియేటర్స్ ఉన్నారు మోజ్ యాప్లో, కానీ ఈ ప్రజెంట్ నాకు తెలిసి అయితే ఇప్పుడు అమౌంట్ అయితే రావట్లేదు. ఓన్లీ ఎంసీఎల్కి మాత్రమే మనకి మనీ ఇస్తున్నారు. మోజ్ ఫర్ క్రియేటర్స్ను కూడా ఎంసీఎల్కి కన్వర్ట్ చేయాల్సింది మోజ్ యాప్. ఒకసారి చూసుకోండి మీరు. నాకు తెలిసి చాలామందికి మిన్స్ ఆగిపోయినాయి. ఇది ఎందుకు అనే చాలా వరకు డౌట్లు ఉండొచ్చు. అదే చెప్తున్నాను, మోజ్ ఫర్ క్రియేటర్స్ ప్రోగ్రామ్ అయితే క్లియర్ ఆగిపోయింది. వాళ్ళు అనుకున్న టార్గెట్ కాడికి ఎక్కువ రీచ్ అయిపోయింది. రోజుకి కొన్ని వేల మంది క్రియేటర్స్ వస్తున్నారు. సో మరి అది ఎలా అయిందో ఏమో తెలియదు, కానీ బట్ వీడియోస్ పెట్టడం అయితే ఆపొద్దండి, చేస్తూ ఉనండి. ఖచ్చితంగా మళ్ళీ ఎంఎఫ్సి వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. అది రాకపోయినా ఎంసీఎల్లో మనీ వస్తుంది. లైవ్లో మనీ అరేంజ్ చేసుకోవచ్చు. మోజ్ ఫర్ లైవ్ అని ఉంటుంది, దాంట్లో కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఎంసీఎల్లో కూడా అరేంజ్ చేసుకోవచ్చు, కానీ తక్కువ అమౌంట్ వస్తుంది ఎంఎఫ్సితో పోలిస్తే. బట్ ట్రై చేయండి, సక్సెస్ అవ్వండి. మోజ్ యాప్ గురించి ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఏ డౌట్ ఉన్నా పర్లేదు, చేయండి. తెలుసుకోవడంలో తప్పైతే లేదు. నేను అలాగే చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసి తెలుసుకొని నేర్చుకొని ఇప్పుడు నేను ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. సో మోజ్లో కూడా ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఎవరు కూడా 2 అకౌంట్లు మెయింటైన్ చేయొద్దండి. మోజ్ కానీ మోజ్ లైట్ కానీ ఏదైనా ఒక అకౌంట్ యూజ్ చేయండి. ఇన్కేస్ మీకు 2 అకౌంట్లు ఉన్నా సరే ఒక్క అకౌంట్ మాత్రం యూజ్ చేయండి. ఎందుకంటే ఒకటే కన్సిడర్ చేస్తారు దేనికైనా సరే, మీన్స్ రావడానికైనా దేనికైనా సరే. నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను దానివల్ల. సో క్లియర్గా చెప్తున్నాను, ఒక అకౌంట్ మెయింటైన్ చేయండి. ఎంఎఫ్సి అనేది కొత్త రాబోయే వాళ్ళకు కూడా ప్రస్తుతానికి ఎంసీఎల్ఏ రన్ అవుతుంది. ఎంఎఫ్సి క్రియేటర్ ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఫ్యూచర్లో వస్తుందని చెప్తున్నారు, వెయిట్ చేద్దాం. బట్ వీడియోస్ పెట్టడం అయితే మాత్రం ఆపకండి. ఇంకేదైనా డౌట్ ఉందో నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.